తునిలో చిన్నారి అదృశ్యమై నేటికి వారం రోజులు పూర్తవుతుంది. అలాగే చిన్నారి ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలైతే ముమ్మరం చేస్తున్నారు. కాకినాడ డీఎస్పీ ఎవరైతే ఉన్నారో బాలగంగాధర్ తిలక్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇక్కడ టీమ్‌ని ఎలక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా 1కి 2 సార్లు డ్రోన్ కెమెరా నిఘాతో కూడా జల్లెడ పడుతున్నారు. ఇంకా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఈ రోజుకు వారం రోజులు పూర్తయింది. పాప ఆచూకీ లభించలేదు. కుక్క యొక్క ఆచూకీ అయితే లభించింది. ఈ కేసుని మొదటి నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. అసలు ఏ కోణంలో వస్తుంది దర్యాప్తు కొనసాగుతుంది? ఇప్పుడు ఆ రోజు మిస్ అయిన ప్లేస్ నుండి లాస్ట్ సీన్ ఫ్రమ్ ఈ గార్డెను అక్కడ నుండి మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అది ఆ కొండపైకి వెళ్ళిన ఎన్ రూట్ చెక్ చేస్తాము, తర్వాత రోడ్డు పాయింట్లు కూడా చెక్ చేసాం. ఇంకా అక్కడ నుండి ఎన్ రూట్లో ఉన్నటువంటి ప్రతి కెమెరాని ప్రైవేట్ పర్సన్స్ పెట్టుకునేవని, గవర్నమెంట్ పెట్టినవి కానీ ఎవరైనా ఇన్స్టాలేషన్స్ ఎన్ రూట్లు అన్నీ చెక్ చేసాం. ఎవరైనా కిడ్నాప్ చేసి ఆటోలో కానీ బండి మీద కానీ ఏవైనా తీసుకెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయేమని అవి చెక్ చేసాం. తర్వాత ఇంకా యానిమల్ క్యాచ్ అమ్మో ఛాన్స్ పక్కనే కొండ ఉంది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడాను ఇన్వైట్ చేసాం. వాళ్ళు వచ్చారు, అన్నీ చూసుకున్నారు. అది అంటే యానిమల్ మూమెంట్ అయితే ఉంది. అవి యానిమల్ తరచుగా కిందకు వచ్చి నక్కలవని, అడవి పందులు, అడవి కుక్కలు, కోళ్ళు వాటిని క్యాచ్ చేసుకుని వెళ్ళడం ఇక్కడ ముందు నడుస్తుంది. ఈ పర్టికులర్గా ఈ పాపను తీసుకుందా లేదా అనే యాంగిల్ కూడా ఇప్పుడు మేము ట్రాకింగ్ చేసి, అలాగే ఆ రోజును మొదలు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్, ఏఎన్ఎస్ పార్టీ, క్యూఆర్టీ, మా సబ్ డివిజన్ మొత్తం ఫోర్స్ అంతా మేము ఉపయోగించి కోమింగ్ చేసాం. ఇప్పుడు 3 సార్లు కోమింగ్ చేసాం. తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎన్యూమరేషన్ చేసాం. ఎవరైనా బ్యాడ్ యాడ్స్, ఎవరైనా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాడు ఆబ్సెంట్ అయిపోయి కనిపించకుండా ఉంటే అవి కూడా చెక్ చేసాం. అలా ఒక 500 ఇళ్ళు చెక్ చేసాము. ఉన్న ఇంట్లో ఉన్నటువంటి ఇన్మేట్స్ని కూడా మేము మాట్లాడాము. ఇతనికి ఇప్పుడు మిస్సింగ్ గాళ్ళు తండ్రికి ఇక్కడ ఎవరికైనా విరోధం ఉందా, ఆర్థిక లావాదేవీల్లో ఏమైనా ఇచ్చిపుచ్చుకోవడం దగ్గర ఏమైనా ఆ యాంగిల్ కూడా చేసాం. అంటే ఆర్థిక పరంగా అతనుకున్న ఇవి, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఇక్కడ రక్కీ చేసి ఎవరైనా 2-3 రోజులు ముందు దీన్ని రక్కీ చేసి చూసుకొని వెళ్తే ఆ నెంబర్లు తీసుకోవడం, ఆ నెంబర్ల ప్రకారము వాళ్ళు అక్కడ వాళ్ళ యాంటీస్టెంట్స్ వాళ్ళ మీద పాత కేసులు కానీ ఇలాంటి ఈ తరహా కిడ్నాప్ కేసులు కానీ ఏమైనా ఉన్నాయేమో అవి కూడా చెక్ చేసాం. అన్నీ ఆల్ హ్యాంగిల్స్లోని కంటిన్యూస్గా చేస్తున్నాము. అంటే ప్రధానంగా అంటే మొదటగా కుక్క, పాప ఇద్దరు కూడా మిస్ అయ్యారు. 4 రోజుల తర్వాత కుక్క కనిపించింది. కుక్క దొరికితే ఏదైనా పాప జాడ తెలుస్తుంది అనుకున్నారు. ఆ కోణంలో ఎలా విచారిస్తున్నారు? దానికి సంబంధించి ఇప్పుడు ఆ రోజు 6వ తారీఖున పాపతో పాటు మిస్ అయినటువంటి కుక్క 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత దాని ప్రవర్తనలో కొద్దిగా వైల్డ్నెస్ ఉంది. ఆ వైల్డ్ బిహేవియర్ ఏంటా అని మేము విచారించాము. చేసిన తర్వాత అది ఇంటి యజమాని మీద కూడా తిరగబడి కరిచి వెళ్ళింది. తర్వాత దాన్ని అయితే డాగ్ క్యాచర్స్తో పట్టుకొని వెటనరీ డాక్టర్ గారితో చెక్ చేయించాము. ఆయన కూడా ఏమన్నాడంటే డ్యూ టు స్టార్వేషన్ 4 రోజులు దానికి భోజనం లేక, నీళ్ళు లేక, సదుపాయాలు లేక, ప్రజలకు దూరంగా ఉండడం వల్ల ఆ విధంగా ప్రవర్తించిందన్నారు. ఇప్పుడు నౌ షీ ఈజ్ వెరీ ఆల్ రైట్. ఇప్పుడు దానికి జీపీఎస్ సిస్టమ్ పెట్టి దాన్ని ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి వదిలితే అది కంటిన్యూస్గా 8 కిలోమీటర్లు తిరిగింది. ఆ ఏరియా కూడా వెళ్ళిన రూట్ కూడా చెక్ చేశాము. ఇన్ అడిషన్ టు వాళ్ళ ఓన్ కుక్క, మా డాగ్ కూడా నిన్నపు కూడా మేము పంపించాము. ఈ సెంటు ఉపయోగించి స్నిప్ చేసి దాన్ని పంపిస్తే ఆ రూట్ కూడా చెక్ చేసుకుంటూ మా పోలీసు కుక్క వాడిన రూట్ కూడా మేము చెక్ చేసాం. అంటే ప్రధానంగా కుక్క చెప్పే ఒక ఎవిడెన్స్ పైన మన ఆధారం ఉంది. ఇంకా అనేక కోణాల్లో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది అనుకోవచ్చు. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ఛాన్స్. అది ఒక్కటే కుక్క మీదే కదా ఆధారపడింది. టెక్నికల్ వాల్యూస్, మళ్ళీ ఎన్యూమరేషన్ చేసినవి, సీసీ కెమెరాలు చేసినవి చాలా ఉన్నాయి. అన్ని హ్యాంగిల్స్లో అదొకటి అంతే. అంటే ఇప్పుడు ఏదైనా జరిగి ఉంటే ఇన్ని రోజులు ఉండే అవకాశం ఉండదు. ఏదో క్లూ ఉంటుంది. ఆ క్లూ అనేది కూడా 1-2 సార్లు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు, తండ్రిని విచారిస్తున్నారు. ఈ కోణంలో ఏదైనా వాంగ్మూలంలో ఏమైనా తేడాలు ఏమైనా వస్తున్నాయా? సేమ్ అదే ఉంటుందంట? లేదు, వాళ్ళ బాధలు ఉన్నారు. ఒకటే వాళ్ళు ఏది చెప్పినా పాప లేదనే బాధలోనే ఉన్నారు. ప్రతిదీ ఒకటే. వాళ్ళ వెర్షన్లో ఎక్కడ ఇది లేదు, డీవియేషన్ లేదు.
అంటే కొండ చిలువలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అలాగే బోరుబావులు కూడా చెక్ చేశారని అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా చూసారంటారు. ఉంది. ఇది రైతువారీ భూములు కాబట్టి పక్కన ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి దాంట్లో అక్కడ యానిమల్ మూవ్‌మెంట్ అక్కడ ఎక్కువ ఉంటది. ఇక్కడేమో రైతువార్లు ఓపెన్ బోర్‌లు ఉంటాయి. ఓపెన్ వెల్స్ ఉంటాయి. అన్నీ ఉన్నాయి. అన్నీ చెక్ చేసాం. అన్నీ చెక్ చేసాం. అంటే ఇప్పుడు మనకి ఇది మేము ఎప్పుడులో దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇంకా 7 రోజులు గడుస్తుంది. దీనిపైన మొత్తం టీమ్ అంతా నిరంతరం కూడా పనిచేస్తున్నారు. ఎక్కడంటే వేరే కేసు ఎప్పుడు కూడా ఇలా చూసుంటారు. దీని కోణాన్ని ఎలా చూడాలంటారు? ఇది టైమ్ బాండ్ కేస్ కాదండి. ఇది 2 రోజుల్లోనే, 6 రోజుల్లో, 10 రోజుల్లో తేల్చే కేస్ కాదు ఇది. దీనికి ఏంటంటే మా సెర్చింగ్ ఆపరేషన్స్ ఎప్పుడు టిల్ ది ట్రేసింగ్ ఆఫ్ ది గాడ్. మిస్సింగ్ గాడ్‌లు పట్టుకున్నంత వరకు ఇది నడుస్తుంది. ఇప్పుడంటే ఇక్కడ ఉన్న సీసీ ఫుటేజ్‌లో కాకుండా ఇంకా వేరే సీసీ ఫుటేజ్‌లు గ్యాదర్ చేశారా? ఇంకా ఎవరైనా సంబంధించి? అన్నీ ఉన్నాయి. ఎన్ రూట్ అంతా చెక్ చేసాం. ఎక్కడ నుండి స్టార్టింగు ఎన్ రూట్ అంతా చేసాం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించిన అన్వేషణ ఇంకా మొదలుపడుతుంది. అలాగే ఒక పక్కన ఏదైతే దానికి ఏర్పాటు చేసిన జీపీఎస్ మీద ఆధారపడలేదు. కేవలం ఇంకా అనేక కోణాల్లో పక్కన టెక్నికల్ ఎవిడెన్స్‌లు, అలాగే తల్లిదండ్రులకు సంబంధించిన ఎవరైనా కాల్స్ సంబంధించిన ఈ లొకేషన్‌లో ఆ రోజు జరిగిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా కూడా ప్రతిదీ కూడా పూర్తిగా అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది. ఓ పక్కన ఏదైతే దాన్ని జీపీఎస్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈరోజు 8 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసిన కుక్క ఒకవేళ పాప వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు ఉన్న ఉద్దేశంతోనే ఆ కుక్కకి ఆ విధంగా జీపీఎస్ ఏర్పాటు చేసాం. దాన్ని స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అది ఓ పక్కన విచారణ సాగుతుంది. మరో పక్కన టెక్నికల్‌గా సీసీ ఫుటేజ్ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఆ గ్రామాల్లో ఎవరైనా మిస్సింగ్ ఉంటే ఆ సంబంధించిన వివరాలు మొత్తం అన్నీ కూడా ఒక పక్కన ఇన్వెస్టిగేషన్ అయితే శరవేగంగా జరుగుతుంది. వారం రోజుల పాటు ఈ విధంగా మొత్తం టీమ్ అంతా కూడా పోలీసులు మొత్తం అంతా కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో పాప ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని, దీనిపై లోతైన దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉందని, అలాగే పెద్దాపురం డీఎస్పీ బాలగంగాధర్ తిలక్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇకనున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్‌తో ప్రకాష్ ఆర్టీవీ సిహెచ్ అగ్రహారం నుంచి. ఈ నెల 6వ తారీఖున తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి దొండవాక హెల్మెట్ అయిన సిహెచ్ అగ్రహారం గ్రామంలో అమ్మిరెడ్డి గారి 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా పనిచేస్తున్న శంకర గణేష్ వారి దంపతుల 2 సంవత్సరాల ఆడపిల్ల ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తోటలో ఆడుకుంటూ వాళ్ళ పెంపుడు కుక్కతో పాటు అదృశ్యం అవ్వడం, దానిపై తుని రూరల్ పోలీస్ స్టేషన్లో గర్ల్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆ దర్యాప్తు భాగంగా ఆ రోజు నుండి మా కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాం. దీంట్లో పెద్దాపురం సబ్ డివిజన్ సిబ్బంది, హోంగార్డ్ నుండి డిఎస్పీ వరకు, అలాగే ఏఎన్ఎస్ పార్టీ, క్యూఆర్టీ పార్టీ, డాగ్ స్క్వాడు, డ్రోన్స్, ఎస్డిఆర్ఎఫ్ కలెక్టర్ గారు పంపించారు. ఇన్ని టీమ్స్తోని ప్రతి అణువణువు జల్లెడ బట్టి చేసినట్టుగా గాలించాము. ఆ గాలింపు చర్యల్లో ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఆ మిస్సింగ్ గాళ్ళు తండ్రికి ఎవరైనా విరోధులు ఉన్నారా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, ఆ యాంగిల్ కూడా మేము దర్యాప్తు చేసాం. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ అంటే టవర్ డంప్ అవని, సిడిఆర్లు, సీసీ ఫుటేజ్లు, ఎన్ రూట్లో ఉన్నటువంటి ఈ తోట నుండి బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇటు నర్సీపట్నం కానీ, హైవే మీదకి కానీ ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేసాం.